నమస్తే. సారాదందా కేసులో కల్వకుంట్ల కవితకి మరోసారి నిరాశ ఎదురైనట్టుగానే స్పష్టంగా అర్థమవుతా ఉంది. సిబిఐ నమోదు చేసినటువంటి ఏదైతే కేసు ఉందో ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో డిఫాల్ట్ కేసుగా కొట్టేయాలని చెప్పేసి ఆమె కోర్టును ఆశ్రయించినటువంటి సందర్భంలో కవితకు ఈరోజు మరి నిరాశ ఎదురైనట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ సంబంధించినటువంటి లిక్కర్ దందా కేసుకు సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి నేతలు ఉన్నారు. చాలా కీలకమైనటువంటి రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి నేతలతో పాటు వ్యాపారంలో చేయడంలో దిగ్గజాలైనటువంటి కంపెనీల భాగస్వామ్యం కూడా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కవితని మార్చి 15వ తేదీన హైదరాబాద్లో సిబిఐ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళినటువంటి అంశం మనందరికీ తెలుసు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. నేను మహిళను కాబట్టి నన్ను మినహాయింపు ఉంటుంది, నా కొడుకుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకు బెయిల్ ఇవ్వాలి, ఇదంతా కూడా ఈడీ మరో పక్కన మోడీ ఆడుతున్నటువంటి నాటకంలో నన్ను పావుగా వాడుకుంటా ఉన్నారు. ఎలక్షన్స్ ముందున్నాయి కాబట్టి నన్ను ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని కవిత అసలు సారా దందాకు నాకు సంబంధమే లేదు, అసలు సారవాసన ఎట్లా ఉంటుందో కూడా నాకు తెలియదు అన్నటువంటి వ్యాఖ్యలు ఆమె చేయడం జరిగింది. ఆమెకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలని ఒక పక్కన సిబిఐ సేకరించడం జరిగింది, మరో పక్కన ఈడీ సైతం కూడా సేకరించినటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. దరిదాపుగా 4 నెలలు అయిపోతూ ఉంది. మరి 4 నెలల కాలంలో కవితకు బెయిల్ రాలేదు. ఒక పక్కన అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి నిన్న మొన్న వార్తలు వస్తున్నాయి. మరి ఆమె అనారోగ్యంగా ఉందా లేకపోతుంటే ఇదంతా మరి నాటకంలో భాగం అనేది ఇక మనం అర్థం చేసుకున్నటువంటి విధానం బట్టి ఉంటుంది. సరే, ఒకవేళ కనుక నిజంగా ఆమె అనారోగ్యంగా ఉన్నట్టయితుంటే ఆమెకు మెడికల్ చెకప్లు చేయాలి, ఆమె కావాల్సినటువంటి ఏవైతే మెడికల్ పరమైనటువంటి సదుపాయాలు ఏవైతే ఉంటాయో అవి కల్పించాల్సినటువంటి బాధ్యత కోర్టుకుంటుంది, మరొక పక్కన అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఉంటుంది. అయితే ఇదే నేపథ్యంలో ఈరోజు ఒక ఊహించినటువంటి షాకు, ఈ ఊహించినటువంటి షాకులు వారానికి ఒకటి తాకుతూనే ఉన్నాయి కల్వకుంట్ల కవితకు. వారానికి ఒకటి, ఎందుకంటే ఆమె బెయిల్ పిటిషన్ వేయడం, దాని తర్వాత కోర్టు కొట్టేయడం, లేకపోతుంటే వాయిదా వేయడం, ఇవి ఒక టీవీ సీరియల్ లాగా డైలీ కొనసాగుతూనే ఉన్నటువంటి అంశం. ఈరోజు సైతం కల్వకుంట్ల కవిత చేసినటువంటి ఏదైతే సిబిఐ నమోదు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో దాంట్లో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఆమె కోర్టును కూడా కోరినటువంటి నేపథ్యంలో రౌస్ రెవెన్యూ కోర్టు మరి వచ్చే ఈ యొక్క 5వ తేదీన, అంటే వచ్చే నెల ఆగస్టు 5వ తేదీన ఈ సంబంధించినటువంటి అంశం పైన మేము విచారిస్తాం ఈ పిటిషన్ పైన అన్నటువంటి ఒక తీర్పును వెల్లడించడం జరిగింది. అంటే ఆమె కేసును కనీసం దీంట్లో అన్ని ఆధారాలు, ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఇప్పటికే దర్యాప్తు సంస్థలు మరి సేకరించడం జరిగింది. దర్యాప్తు సంస్థలు వాటిని ఏదైతే ఆమె ఫోన్లో ఉన్నటువంటి డేటాతో పాటు ఆమె చేసినటువంటి చాటింగ్తో పాటు మాట్లాడినటువంటి రికార్డులు సైతం మరి తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి చాలామంది కవితకు బినామీగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రూవర్లుగా మారిపోయి అసలైనటువంటి దొంగ ఈ యొక్క లిక్కర్ స్కామ్లో వెనుక ఉన్నటువంటి అసలైనటువంటి పాత్రధారి కల్వకుంట్ల కవితే అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అంటే కవితకు ఒక పక్కన ఢిల్లీలో మద్యం కుంభకోణం, అంటే ఢిల్లీ ప్రభుత్వానికి తెలియకుండా టెండర్లు అయ్యేటువంటి అవకాశం లేదు. అక్కడ ముఖ్యమంత్రికి కానీ అక్కడ ఆ మద్యం ఎవరైతే ఉన్నారో ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలియకుండా ఆ టెండర్లు కావు. అయినప్పటికీ దీంట్లో భాగస్వామిగా పరిగణించబడ్డటువంటి అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది, కానీ ఈ కల్వకుంట్ల కవితకు బెయిల్ రాలేదు. అంటే దీంట్లో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక పక్కన ఢిల్లీ ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించేటువంటి విధంగా కల్వకుంట్ల కవిత వాళ్ళని మరి మోటివేషన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి టెండర్లను దక్కించుకోవడంతో పాటు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ ఆదాయానికి కూడా గండి కొట్టేటువంటి ప్రయత్నం కవిత చేయడం జరిగింది. కాబట్టి ఆమెకు ఫోన్లో ఉన్నటువంటి డాటా, కొన్ని ఫోన్లను పగలగొట్టింది, అది వేరే విషయం. కొన్ని ఫోన్లను ముక్కలుగా చేసి పడేసినటువంటిది అది వేరే అంశం.
దొరికినటువంటి ఫోన్లలో ఉన్నటువంటి డాటాను, ఇవి పగలగొట్టినటువంటి ఫోన్ల డాటాను కూడా ఈడీ సిబిఐ సేకరించడం జరిగింది. తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నది. చేసినటువంటి పాపం ఎక్కడ పోదు కదా. సారా దందాలో వందల కోట్ల రూపాయలు వెనకేసుకోవడం జరిగింది. అది ప్రభుత్వానికి రావాల్సినటువంటి, కానీ వ్యక్తిగతంగా కాజేసిందన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ఆరోపణలు కావు, బలమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి ఈడీ సిబిఐ వాళ్ళ విచారణలో తేల్చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా, ఆగస్టు 5కు పోస్ట్పోన్ చేసిన కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశ ఎదురైంది. సిబిఐ నమోదు కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్పై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. ఇక ఢిల్లీ మద్యం విధానం కేసులో కవిత పాత్రపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకున్నది. ఈ నెల 26న కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచాలని సిబిఐకి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఛార్జిషీట్ కాపీలను నిందితుల తరపున న్యాయవాదులకు ఇవ్వాలని చెప్పేసి కూడా సూచించినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. ఆమె అనారోగ్యంతో ఉన్నది కాబట్టి ఒక పక్కన ఆమె కోర్టుకు వచ్చినట్టయితుంటే ఇక జై తెలంగాణ నినాదాలు అక్కడ బీజేపీ ఈడీ ఆడుతున్నటువంటి నాటకాలు అని చెప్పేసి నినాదాలు ఇచ్చుకుంటూ పోతుంది. కాబట్టి ఇక మరి అక్కడ ఉన్నటువంటి జడ్జి కూడా ఆమెకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి ఈ నినాదాలు ఇవ్వడానికి నీ పార్టీ కార్యక్రమాలు కావు, ఇవి కోర్టు అది తెలుసుకోవాలి, ఇక లేకపోయినట్టయితుంటే ఇంకోసారి కనుక ఇట్లా చేసినట్టయితుంటే మళ్ళీ మీ మీద ఇక వేరే కేసులు అయితే అని చెప్పేసి హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇక ఇట్లయితే ఇక వచ్చుడు ఇవి నినాదాలు ఇస్తా ఉంది కాబట్టి ఇవి ఇట్లా కాదుగా కోర్టు నుంచే ఇక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిద్దామని చెప్పేసి మరి కోర్టు కూడా ఆ యొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఆమెను మరి కోర్టుకు ఆమె రాకుండానే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరి జైలు నుంచే ఆమెను క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారు. ఆమె అక్కడి నుంచి హాజరవుతూ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. అంటే 4 నెలల కాలం అయిపోతూ ఉంది. లిక్కర్ కుంభకోణంలో అప్రూవర్ మారినటువంటి కొంతమందికి బెయిల్ రావడం జరిగింది. దీంట్లో కీలకమైనటువంటి కింగ్ పిన్గా భావిస్తున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రికి కూడా బెయిల్ వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవడం జరిగింది. అయినా ఈ యొక్క కల్వకుంట్ల కవితకు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అడుగు ఎప్పుడైతే ఢిల్లీలో మోపిందో అప్పటి నుంచి మళ్ళీ ఇక హైదరాబాద్కు వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇక్కడ ఏదైతే లిక్కర్ కుంభకోణంలో సిబిఐ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత ఇక అప్పటి నుంచి ఒక్కసారి కూడా బయటకు వచ్చినటువంటి సందర్భం అసలు లేదు. అసలు బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి ఉందా, అసలు కవితకు ఎన్ని రోజులు శిక్ష పడుతుందన్నటువంటి కొన్ని వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో మనం అడిగి తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు 4 నెలల కాలం దాటిపోతూ ఉంది. ఇప్పటికీ కవితకు బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి కనపడలేదు. ఇంకా రానున్నటువంటి రోజులలో ఈ పిఎంఎల్ఏ చట్టాలు ఎట్లయితే ఉంటాయో చాలా కఠినంగా ఉంటాయి అన్నటువంటిది కూడా కొంతమంది దీంట్లో ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నటువంటి మాట. దరిదాపుగా 2.5 నుంచి 3 ఏళ్ల పాటు ఖచ్చితంగా శిక్ష పడుతుంది, జైల్లోనే శిక్ష అనుభవించాలన్నటువంటి నిబంధనలు ఉంటాయి. దీనికి కఠినంగా అట్లాంటి శిక్షలు ఉంటాయి. ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులనే ఒక పక్కదారి మళ్లించేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు వేరే ఎన్నికల్లో ఆమెకు వేరే ఎన్నికలకు ఈమె డొనేట్ చేసిందట పైసలని. అంటే అలా వచ్చినటువంటి లాభాలని ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ గోవా ఎన్నికల్లో పెట్టుబడి పెట్టేందుకు ఈమె సహకరించిందట. ఒక పక్కన ఢిల్లీ ప్రభుత్వం ఏమో ఈమెకు సారా సంబంధించినటువంటి దుకాణాలు అప్పచెప్తే ఈమె ఆ దుకాణాలు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆమె మరి పెట్టుబడులు పెట్టుకోండి, అక్కడ గెలిచేందుకు ఈ పైసలు అక్కరొస్తాయి అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీకి మరి ఎమ్మెల్యే గెలిచేందుకు ఆమె ఇచ్చినటువంటి దాఖలు కూడా కనబడడం జరిగింది. వీటిని సిబిఐ ఈడీ అధికారులు కూడా వాటిని ప్రూవ్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవితకు మరి ఇప్పట్లో బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. బెయిల్ రాదు అని చెప్పేసి బెయిల్ ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి న్యాయానికి సంబంధించినటువంటి న్యాయ నిపుణులు సైతం కల్వకుంట్ల ఎవరైతే చంద్రశేఖర్ రావు ఉన్నాడో చంద్రశేఖర్ రావు సైతం కూడా ఈ అంత అంశం, ఎందుకంటే వాళ్ళ నాన్న అంత తెలుసు అంత తెలుసు. ఆయన ఒక్కసారి కూడా పోయినటువంటి దాఖల్లో ఇప్పుడు పోయినా కానీ బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆయన కూడా ఈ అన్ని విషయాలు తెలుసు. ఆయనకు ఉన్నటువంటి న్యాయ సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఈ విషయంలో మనం ఎన్ని చేసినప్పటికీ బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. అన్ని సాక్ష్యాధారాలని ఇప్పటికే సిబిఐ ఈడీ సేకరించడం జరిగింది. వాళ్ళ దగ్గర భద్రంగా ఉన్నాయి ఆ ఎవిడెన్సు. మరో పక్కన ఎవరైతే అప్రూవల్గా మారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫిజికల్గా వాళ్ళు వీడియో రూపంలో ఏదైతే వీడియో తీసినటువంటి రికార్డు కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఈ యొక్క దందా వెనుక ఎవరున్నారు, అసలు కవిత యొక్క పాత్ర ఏంటి అన్నటువంటి దానిపైన
సమగ్రమైనటువంటి నివేదికని మరి వాళ్ళందరూ కూడా సేకరించి పెట్టుకున్నారు కాబట్టి ఇప్పట్లో కవితకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు అనేది వాళ్ళు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. కానీ నామమాత్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఒక పక్కన సిబిఐ నుంచి బెయిల్ వచ్చినట్టయితే మళ్ళీ ఈడీ బెయిల్ రావాలి. ఈడీ బెయిల్ ఒకవేళ కనుక ముందుకు వచ్చినట్టయితే సిబిఐ. కానీ ఇప్పట్లో ఇది సాధ్యమయ్యేటువంటి ప్రక్రియ కాదన్నట్టుగానే స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూద్దాం మరి కవిత ఇంకెన్ని రోజులు తీహార్ జైల్లో శిక్ష అనుభవించాలి. జ్యుడిషియల్ కస్టడీలో ఆమె ఉండడం జరిగింది. తీహార్ జైల్లో 4 నెలలకు పైనగా మరి ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇది మరి కవితకు మరి ఊరాట ఎక్కడ కూడా లభించలేదు. ఇన్ని రోజుల కానించి దాదాపుగా 10ల సంఖ్యలో బెయిల్ కోసం అప్లై చేసినప్పటికీ ఎక్కడ కూడా అన్ని ఎదురు దెబ్బలు తాకుతూ ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ఉపశమనం ఉన్నటువంటి పరిస్థితి కనబడతలేదు. ఈ యొక్క కేసులో ఆమె సూత్రధారి, ఆమె ఎక్కువ మొత్తంలో లాభాలను ఆర్జించిందన్నటువంటి ప్రధానమైనటువంటి ఆధారాలని ఈ యొక్క దర్యాప్తు సంస్థలు సేకరించినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.